హలో మచాస్. ఈ ఇంటర్వ్యూ మొత్తం ఫుల్ నవ్వులే నవ్వులు ఉంటాయి. యూత్ లో ఉన్నాం కదా మెట్టతో కొడతాను గడక, మెట్టతో కొడతాను గడక. ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు మాట్లాడతారా? క్రాస్ బ్రీడ్ ఏంటి సార్ అది? క్రాస్ బ్రీడ్ ఇంకా కొన్ని చెప్పలేని ఉన్నాయి నవ్వితే బాగున్నావు కదా తమ్ముడు. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక. వీడియోస్ లో కూడా ఇంతేనా? అంతే. వీడు మురళి అని ఉన్నాడు. స్వామి నువ్వు రానైనా అంటే రాకోకుండా వాడు మిస్ అయినాడు. కామన్ సెన్స్ ఉందా మీకు? లవ్ మ్యారేజ్ కదా, ఈయనకేం టాలెంట్స్ ఉన్నాయి ఇంకా? అప్పుడెప్పుడో చిన్నోడు బొమ్మలు వేస్తానంట. రాయరాను రాయరాను. ఈ పనుల్లో కనిపించలేదు. ఏం పేరు? అంటే అది పేరు చెప్పుకోకుండా నువ్వు యాక్టింగ్ చేసి చూపిలా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. గుట్లే బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. గాయ్స్ నా పరిస్థితి అది. యాడ దొరికిన సంతరా ఇదే? పిల్ల చిన్న సెకల్లో ఎవరా నీలా? ఎట్లా 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 1000 కి వర్క్ చేయడము ఒక అన్నగా మీకు ఎట్లా అనిపించింది? బాగా జరిగేది చెప్తాను, మాకు జరిగినది చెప్తాను. ఇది నేను చెప్పచ్చో లేదో తెలియదు అక్క ఈ వేదిక, కానీ ఒకటి ఇది చెప్దాం అనుకున్నా. మనం ఎదుగుతున్నామంటే లైఫ్ లో మనం దించాలన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అనంతపురం లోకల్ లోకల్ పేజ్ అని కాదు, నాకు అయితే వీడియో పెడతా వాడు ఫోన్ చేసేవాడిని కూడా చెప్తాను. ఉన్నారులే మా పెద్ద యూట్యూబ్. ఏదన్నా ఒక ట్యాంక్స్ పరంగా ఏదన్నా చెప్పాలంటే చెప్పాలి అంటే వీడు మాత్రమే మైన్ పిల్లర్. వీళ్ళు లేకుంటే నేను చేసుకోలేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఎస్, ఈ రోజు మీ అందరి కోసం స్పెషల్ గెస్ట్లను తీసుకొచ్చాను. హలో మచాస్. సో ఈ పేరినగానే అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా, మన అనంతపురం కుర్రోళ్ళు అరుణ్, శివ, పవన్. సో వీళ్ళందరితో మీ ముందుకైతే వచ్చేసాను మాట్లాడి. ఈరోజు ఈ ఇంటర్వ్యూ మొత్తం ఫుల్ నవ్వులే నవ్వులు ఉంటాయి. సో అందరు రెడీగా ఉండండి, ఫుల్ ఇంటర్వ్యూ చూసేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ అక్క. ఎలా ఉన్నారు? నేను సూపర్. బాగున్నాము అక్క. సో ఈ ఇంటర్వ్యూలో నాకు మాట్లాడడానికి కొంచెం స్కోప్ ఇస్తారా ప్లీజ్? ఓకేనా? మీరు మాట్లాడతారా? ఖచ్చితంగా. ఓకే, చూద్దాం ఎంత మాట్లాడతారు. అయితే ఈతనే మాట్లాడతాను. డెవలప్. అనంతపురం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అందరికి ఫ్యాక్షనిజం. 5 రూపాయల ఫ్యాక్షనిజం. 5 రూపాయలకి 5 రూపాయల కనే కాదక్క, మనస్పర్ధలకు కూడా జరిగినట్టు ఉన్నాయి. కానీ మన రీసెంట్ గా అనంతపూర్లో మన కళ్యాణం బైపాస్ లో 20 రూపీస్ కి 20 రూపాయలకి గొడవ అయిందక్క. మధ్యలో ఒక అతను అంటే ఎందుకు గొడవ పడతారులేని ఇడిపించేకి పోయినందుకు ఆయన్ని చంపేశారు. అవునవును, విన్నాను, న్యూస్ లో చూసాను. అది నిజంగా మా ఇంటి పక్కనే అక్క జూడియో ఆపోజిటే కదా. జూడియో పక్కన. ఇలాంటివన్నీ వింటున్నప్పుడు ఒక భయం వేస్తుంది కదా, అరే మన జనాల్లోకి వెళ్తే మనల్ని కూడా ఇట్లానే అనుకుంటారేమో. అండ్ మన స్లాంగ్ వల్ల కూడా కొన్నిసార్లు భయపడతారు కదా. అంటే స్లాంగ్ వెనకాల ఉన్న ప్రేమ అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది కదా, అంతేనా? మా మాట మీకు కొంచెం రగడైనా కూడా మనసు చాలా మాది వెన్న. నిజం, అదైతే ఒప్పుకోవచ్చు. అంటే మన స్లాంగ్ మాట్లాడడంలోనే రఫ్నెస్ కనిపిస్తుంది అక్క. వీడేంది వింతో ఎందుకు మాట్లాడాలా, వింతో మాట్లాడకుండా ఊరికే ఉండేది మేలు అనేది అట్లు రఫ్నెస్ వస్తుంది అన్నమాట. దానికోసం మెట్టతో కొడతాను గడక, లోపర్ గడక. ఇంకా అసలు ఈ ఉంటాయి నాకు నిజంగా. నాకు
ఫ్రెండ్స్ ఉన్నారు అనంతపూర్ నుండే. సో వాళ్ళు నార్మల్ గా తిట్టుకుంటూ ఉంటారు పక్కన ఉన్నప్పుడు, రే లోఫర్ నా కొడుక లే లే అంటారు. లే. నాకు అస్సలు అర్థం కాదు. మర్నాడు వస్తాను రా అంటారు, లేదంటే ఒక్కొక్క వర్డ్ ఉంటది నాకు నిజంగా ఇప్పటి వరకు అర్థం కాదు. వాళ్ళని ఇప్పటికీ అడుగుతారు రెగ్యులర్ గా, ఈ మెట్టుతో కొడతా నా కొడక అంటే ఆ మెట్టు అంటే ఏంది అసలు చెప్పండ్రా అయ్యా ఒక్కసారి. మెట్టి అంటే ఈ మెట్టి నాకు డౌట్ అక్క, కాళ్ళు ఈ మెట్టితో కొడితే నొప్పి ఎట్లా అవుతుంది? కాళ్ళు పెట్టుకుంటే పెట్టంట. నిజంగా ఇప్పుడు మెట్టు అంటే మా సైడ్ ఏమంటే అంటే స్టెప్స్ అంటాం మా సైడ్ తెలంగాణలో. మెట్ అంటే స్టెప్స్, మెట్లు ఎక్కుతున్నాము, మెట్ల మీద ఉన్నాము ఇట్లా అంటారు మా సైడ్. మళ్ళీ మెట్టే అంటే కాలుకి పెట్టుకునేది ఆడవాళ్ళది. సో ఇప్పుడు మెట్టు అంటే ఏంటి, స్టెప్పా చెప్పా లేకపోతే కాలిగుండే మెట్టెనా చెప్పు చెప్పేనా? అమ్మాయి ఇన్ని రోజులకు దొరికింది అయ్యా నాకు. మెట్టుతో కొడతాను నా కొడక అంటే చెప్పుతో కొడతానని అర్థం. మీ వీడియోస్ లో యూజ్ చేసేది అయితే లోపల నా కొడక. అవునా? మీరా ఇవేనేనా? అసలుకి ఎంత బాగా వచ్చి వీడియోలు అదే వస్తారు, ఫొటోస్ దిగినప్పుడు అది చెప్పించుకుంటారు, ఓసారి లోపల రాకూడదు కానా అంటారు. నాకు ఎట్లా అంటే లోఫర్నా అంటే సిచ్యువేషన్ తగ్గట్టు అయితే అందాము. సడన్ గా లోఫర్నా కొడుకంటే ఏం బ్రో నన్నుకి అంటున్నావా? స్లాంగ్ చాలా యూజ్ అవుతుంది, బెనిఫిట్ అని చెప్పొచ్చు కదా నిజంగా. అంటే ఈ స్లాంగ్ లో కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు రొట్టెగాడు అని ఒక పిల్లోడు ఉంటాడు, రాయించుకొని కొడతాను అని ఒక డైలాగ్ ఉంటది, అది వాడు స్లాంగ్ లో బూత్ గా చెప్తాడు. కానీ దానికి ఎక్కువ మంది మీ సైడ్ అంతా కూడా ఫుల్ ఫ్యాన్స్ ఉంటారు వాడికి, చిన్న పిల్లోడు ఆ స్లాంగ్ లో అట్లా మాట్లాడుతుంటే అని. కానీ కొన్ని వర్డ్స్ నిజంగా బాగా క్లిక్ అవుతాయి కదా. సో మీకు క్లిక్ అయిన వర్డ్ లోపల నా కొడక. మెయిన్ మేము క్లిక్ అవ్వడానికి దేవుని దయ వల్ల మా స్లాంగే మాకి కాపాడింది. నిజంగా మామూలు స్లాంగ్ లో అందరూ చేస్తారక్క, ఏం చేసినా యూనిక్ ఉండాలా, అందరిలో కంటే మనం వెరైటీగా ఉండాలా. అట్లా మా స్లాంగ్ కొంచెం మన స్లాంగ్ నాకు అనంతపూర్ అబ్బాయిల దగ్గర కానీ అమ్మాయిల దగ్గర కానీ నాకు నచ్చేది ఒక పాయింట్ ఏంటి తెలుసా, మన అని మాట్లాడతారు ఏది మాట్లాడినా సరే. అరే మన ఇంటికాడ ఇది ఉందిరా, నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు జస్వంత్ అని, సో తను మాట్లాడేటప్పుడు మధు మన ఇంటికాడ ఈ రోజు చెట్లు పీకిచ్చినాం మధు, మన అంటే ఇల్లు వాళ్ళదే, పొలం వాళ్ళదే, అన్ని వాళ్ళవే, కానీ మాట్లాడేటప్పుడు మాత్రం మన 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 నాన్న ఇలా చేస్తున్నాడు, ఆ అమ్మిలా మాట్లాడుతూ అంటే కలుపుకుపోతారు అనమాట. అంతా మన వాళ్ళే అనే ఒక అది ఉంటది. కానీ ఒకవేళ తేడా వస్తేనా శవం మీదకెళ్ళైనా దాటిపోతారు కానీ వెనక్కి తిరిగి చూడరు కదా. నిజం అదే, అవునా? నిజమే అంటే నిజమే నిజమే. నేను ఇంత మాట్లాడినా, నేను బాగా ఖచ్చితంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఓకే నేను మీ సైడే తిరుగుతాను. ఓకే శివ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే అండి, పెళ్ళైంది కదండి, అంత బాగుందా అండి? చాలా బాధగా ఉందా అండి? ఇంత ఆలోచిస్తున్నారు? ఆల్ గుడ్. వన్ వర్డ్ ఆన్సర్స్. ఎంత కష్టపడి యాంకర్ కానీ వన్ వర్డే. మీరెంతనన్నా చచ్చిపోండి, నేను మాత్రం నాలానే ఉంటా, నేను మాట్లాడా. ఓకే ఈ స్కోప్ ఇవ్వట్లేదా? తొక్కేస్తున్నాం అనుకుంటా. అవునా, తొక్కేస్తున్నామా అండి? ఏం లేదు ఖచ్చితంగా. ఓకే ఓకే ఇంకేమైనా చెప్పండి, మీరు చెప్పండి మీ వీడియోస్ గురించి, మీ అనంతపూర్ గురించి చెప్పండి. మీ ఊరు గురించి మీరు చెప్పరా? వాళ్ళు ఎంత బాగా చెప్తున్నారు చూడండి. మీకేంటి ఊతపదం? ఊతపదం ఏం లేదు, అంటే మేము ఏం మాట్లాడినా మాకు కామన్ గానే అనిపిస్తుంది. వీడియోస్ లోనైనా బయటైనా మేము ఎట్లా నార్మల్ గానే మాట్లాడుకున్నా, కానీ వినే వాళ్ళకి అదే అట్లా దాన్ని కామెడీగా. మీకు చాలా వరకు కూడా మంచి కమెంట్సే ఉన్నాయి. మా వాళ్ళు, మా ఇంటి పిల్లలు, మా ఊరు పిల్లలు, మీరు ఎప్పుడో ఎదుగుతానని చెప్పాను కదరా అసలు అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. కొంతమందికి ఏంటంటే మనం ఎంత ట్రై చేసినా సరే నెగటివ్ కమెంట్స్ అనేవి వెంటాడుతూ ఉంటాయి. బట్ మీకు చూసుకుంటే అందరు ఎవరే మా ఇంటి పిల్లలు, అది రావడం లక్ కదా, అది అదృష్టం అని చెప్పి. ఎవరికో మేము వీడియో స్టార్ట్ చేసినప్పుడు కూడా మాకు ఒకటే ఇంటెన్షన్, యాక్సెప్ట్ చేస్తారా లేదా, అంటే మన లైఫ్ ఎట్లా పోతుంది ఏం తెలియక, అసలు జీరో నాలెడ్జ్, ఎడిటింగ్ గురించి తెలియదు, ఏం తెలియదు, ఊరికే దూకేసినాం. అంటే అన్ని గొర్రెలలా కాకుండా మనం సపరేట్ పోదాం రా చూద్దాం ఒకసారి అన్నట్టు. మా ఫ్యామిలీలోనే ఎవరు చేసుకోలేదు అక్క, అట్లా వచ్చేసినాం, దిగేసినాము, చూద్దాం. ఎప్పుడో మన కష్టం ఉంటే మనం ఎప్పుడో సక్సెస్ అవుతాం. మనం చేసే ప్రయత్నం చేద్దామని, చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉండాలి.
మనం ఫలితం ఆశించి చేస్తే అది నిజంగా రాదు. నాకు తెలిసాక వస్తే రాని పోతే మనం చేసేది చేద్దాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.